అమరావతి రాజధాని భూసేకరణ పరిధిలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో, ఆ బాధితుల్లో ఒక ముఖ్యమైన బాధిత కుటుంబం యొక్క గోడును పరిష్కరించడం కోసం హైకోర్టు తీసుకున్న చొరవ, గౌరవ న్యాయమూర్తి గారు మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం నిజంగానే హైలీ అప్రిసియేటెడ్. సాల్యూట్ యూ సార్. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ అని 90 సంవత్సరాలు పైబడిన ఆమె, వాళ్ళ కూతురు 70 ఏండ్లు పైబడ్డాయి. వాళ్ళ మనవరాలు శ్యామల అని మానసిక పరిస్థితి బాగోలేదు. ఈ పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి 5 సెంట్ల స్థలం ఏదైతే ఉందో, 5 సెంట్ల భూమి, దాన్ని సిఆర్డి అధికారులు తీసుకున్నారు. తిరిగి మా భూమి మాకు ఇవ్వమన్నా ఇవ్వట్లే, లేకుంటే అది వాళ్ళు ఉన్నది ఖాళీ చేయమంటున్నారట, ప్రత్యామ్నాయం చూపమంటే చూపడం లేదట. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో వాళ్ళు మేము స్వచ్ఛందంగా అంటే కారుణ్య మరణానికి అనుమతించండి అని చెప్పి పిటిషన్ వేస్తే దాన్ని విచారిస్తున్నటువంటి హైకోర్టు వాళ్ళ బాగోగుల కోసం ఒక కేర్ టేకర్ని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి ఆ దిశగా హైకోర్టు కూడా ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో వాళ్ళకి లేదు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ పిటిషన్ విచారణ చేస్తున్నటువంటి గౌరవనీయులైన జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు ఆ 90 ఏళ్ల వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనమరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆ అవ్వ మనవరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా న్యాయమూర్తి తన సొంత కారులో తన డ్రైవర్నే ఇచ్చి వాళ్ళతో పాటు రూపేష్ అనే ఒక న్యాయవాదిని వాళ్ళ ఊరికి పంపించారు. వారి పరిస్థితి పూర్తిగా తెలుసుకొని నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆ న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను మా ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని సిఆర్డి అని ఆదేశించారు. చర్యలు మాత్రం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. జడ్జి గారు తన కారు, తన డ్రైవరు, తనే ఒక న్యాయవాదిని పంపించి క్షేత్రస్థాయికి పంపించి అంతా పరిశీలించి నివేదిక ఇవ్వమనడం నిజంగానే అప్రిసియేటెడ్. చాలా మానవీయ కోణంలో చాలా వేగంగా జడ్జి గారు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయడం గ్రేట్ సార్.